మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఏం బాబాయ్ లోపల పాయింట్ లేదా? అరే మా ఇల్లు ఇక్కడ పెట్టుకొని ఇంటికి పోయి ఇస్తలేరు వీళ్ళు. పోలీసులు బౌన్సర్లు ఏం లేదు, పోలీసులు ఏం మాట్లాడలేదు, బౌన్సర్లే. ఎక్కడ సార్ ఈ బౌన్సర్లతో తలకనపోయింది. ఏం లేదు, మా ఇల్లు పక్కకు ఉంది, మేము ఇంటికి పోతాం అంటే పోనీ ఇస్తలేడు. అదేంటి మీ ఇల్లే కదా? పక్క మా ఇది పక్కగా అవతల పక్కకు. ఓకే, లేదు వీళ్ళు పోనీ ఇస్తలేరు. అంటే ఇప్పుడు మరి వాళ్ళు లేదు, అట్లా గోడ దుంకుతావా, నువ్వు ఏం చేస్తాను, మేము ఈ వెయిట్లో గోడ వదులుకాలా? మరి వాళ్ళు ఆల్రెడీ మరి వాళ్ళు ఏమంటారు, ఇదంతా ఉన్నదంతా బౌన్సర్లదే. ఆడ ఇప్పుడు అక్కడ మన సందడిలో జరిగింది కూడా బౌన్సర్లతో, పోలీసుల గురించి ఏం లేదు. సో మనం చూసుకోవచ్చు ఏదైతే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే లోపలికి అయితే ఎవరిని పంపించడం అయితే కుదరట్లేదు. ఎందుకంటే పోలీసులు కూడా చాలా బందోబస్తుగా అయితే ఇక్కడ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం అయితే ఇక్కడ చాలా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు లోకల్ స్థానికులను కూడా వాళ్ళ ఇంట్లోకి అయితే పంపించట్లేదు. సో వాళ్ళని కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే ఇక్కడ పోలీసులు అదేవిధంగా బౌన్సర్లు చేపట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మీడియా ఎంటర్ అవ్వగానే మళ్ళీ పోలీసులు అయితే ఆయన లోపలికి అయితే వదిలిపెట్టడం జరిగింది. సో ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చాలా ఉద్రిక్తంగా లాస్ట్ సీజన్లో జరిగినట్టుగా మళ్ళీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో అందుకనే సుమారు 400 మంది పోలీసులను ఇక్కడ బందోబస్తుగా నిర్వహించడం జరిగింది. సో ఇప్పటికి కూడా పోలీసులు అయితే సుమారు మన చుట్టుపక్కల దాదాపు 200 మంది పోలీసులు అయితే మనకు కనబడుతున్నారు. సో 8 లారీల్లో పోలీసులు రావడం జరిగింది, 18 కారుల్లో పోలీసులు రావడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు వెనకమాల బ్యాక్గ్రౌండ్ కూడా మరికొద్ది సేపట్లో ఎవరు విన్నర్ అవుతున్నారో మనకి తేలిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సో పరిస్థితి చూడండి ఒకసారి, చాలా ఉద్రిక్తంగా ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఎవరు విన్నర్ అవుతారో, గౌతమ్ విన్నర్ అవుతారా లేకపోతే నిఖిల్ విన్నర్ అవుతారా? సో వీళ్ళ ఇద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు అన్నట్టుగా పెద్ద ఎత్తున అయితే అందరూ వాళ్ళ అభిమానులు అయితే ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. సో వాళ్ళని స్వయంగా చూడాలి, ఎవరైతే వాళ్ళని అభిమానించే, ఎవరైతే లోపల ఆర్టిస్ట్ కావచ్చు లేకపోతే ఒక గేమర్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఇక్కడికి తరలి రావడం జరుగుతుంది. సో వాళ్ళని చూడటానికి అయితే తరలి రావడం జరుగుతుంది. సో ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చాలా మంది లేడీస్ కావచ్చు, అదేవిధంగా చాలా మంది పోలీసులు కావచ్చు, చాలా మంది జనం కావచ్చు ఇక్కడైతే గుమ్మిగూడి ఉన్నారు. లాస్ట్ సీజన్లో జరిగింది, ఇక్కడ జరుగుతున్నట్టు మనకు అనిపిస్తుంది. లాస్ట్ టైం జరిగిన గొడవల వల్ల ఈ టైట్ సెక్యూరిటీ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ పబ్లిక్ని అలౌ చేస్తాం, కానీ ఇక్కడ వేరే స్లోగన్స్ ఇవ్వడము అట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళని అలౌ చేయము. లోకల్ పీపుల్స్ లోపలికి అలౌ చేయట్లేదు అంటే అలౌ చేస్తున్నాం కదా, ఇండ్లు ఉన్న వాళ్ళని అలౌ చేస్తాం. ఇక్కడ రెసిడెన్స్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తామండి. సో చూసుకోవచ్చు మనం పోలీసులు కూడా అంటే మీడియాతో అయితే మాత్రం సమన్వయంగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ లోకల్ రెసిడెన్షియల్ పీపుల్ అయితే మేము లోపలికి పంపిస్తాము, మిగతా వాళ్ళని ఎవరిని లోపలికి పంపించమన్నట్టుగా ఇక్కడైతే పోలీసులు అయితే మనతో చెప్పడం జరుగుతుంది. సో పరిస్థితి అయితే మాత్రం లాస్ట్ సీజన్ ఎలా జరిగిందో సో ఇప్పుడు కూడా అలా జరిగే విధంగా అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సో విపరీతమైన రద్దీ అయితే అప్పుడే మొదలైపోయింది. మనం చూసుకోవచ్చు ట్రాఫిక్ కూడా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది, విపరీతమైన ట్రాఫిక్ అయితే మొదలైపోయింది. బందోబస్తు కూడా చాలా విపరీతంగా ఉంది. సో లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ ఇంకా చాలా ఉద్రిక్తంగా నెలకొనిద్దా. ప్రత్యేకంగా మనం చూసుకోవచ్చు ఆ బిగ్ బాస్ విన్నర్ కోసం చాలా మంది బౌన్సర్లు కూడా ఇక్కడైతే తెప్పడం జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మాక్సిమం అందరూ నిఖిల్ అంటున్నారు. సో నిఖిల్ కోసం ఇక్కడైతే బౌన్సర్లు కూడా వచ్చారు. సుమారు 10 సంఖ్యలో అయితే బౌన్సర్లు రావడం జరిగింది. సో ఏం జరుగుతుంది అనేది అందరికీ ఒక సర్వత్రా ఆసక్తి నెలకొంది. సో ప్రస్తుత పరిస్థితి ఇదే అన్నపూర్ణ స్టూడియో దగ్గర. కెమెరామెన్ అశోక్తో గోపి, మనం టీవీ, హైదరాబాద్.